ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ శుక్రవారము. పవిత్ర సమాజముగా వసగుటయే ప్రభువైన దేవుని పండుగలను జరుపు విధానము. మొదటి పట్టణము లేవియా కాండము 23వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనము నుండి 11వ వచనం వరకు, 15వ వచనము నుండి 16వ వచనం వరకు, 27వ వచనము మరియు 34వ వచనము నుండి 37వ వచనం వరకు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు పండుగను కొనియాడుటకు ప్రోగైన జనులెల్లరూ పవిత్ర సమాజముగా ఒనగూడుదురు. నా పండుగలు ఇవి. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశమునకై ప్రకటింపుడు. మొదటి నెల 14వ నాటి సాయంత్రం పాస్కా పండుగ ప్రారంభమగును. అదే నెల 15వ నాడు పొంగని రెట్టల పండుగ మొదలగును. 7 నాళ్ల పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిండి ద్రవ్యమును కలపరాదు. మొదటి రోజున ప్రజలను ఆరాధనమునకు ప్రోగు చేయుడు. ఆనాడు రోజువారి పని చేయకూడదు. 7 నాళ్ల పాటు దహన బలులు అర్పింపుడు. 7వ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఈ దినమున శ్రమించి పని చేయరాదు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు మీకు ఇయ్యనున్న దేశమును చేరుకొని అచ్చట పంటను కోయినప్పుడు తొని వెన్నులను యాజకుని చెంతకు కొనిపొండు. అతడు ఆ వెన్నులను ప్రభువునెదుట ఎత్తి అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతి దినమునకు మరుసటి నాడు యాజకుడు ఈ కానుకను అర్పించును. విశ్రాంతి రోజు తరువాతి నాడు వెన్నెలు అర్పింతురు గదా. ఆ వెన్నులు అర్పించిన రోజు నుండి 7 వారములు లెక్క పెట్టుడు. అట్లు 7 విశ్రాంతి రోజులు గడిచిన పిదప 50వ నాడు ప్రభువునకు నూతన ధాన్య బలిని అర్పింపుడు. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము. ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. దహన బలిని అర్పింపుడు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. గుడారముల పండుగ 7వ నెల 15వ రోజున ప్రారంభమై వారము రోజుల పాటు కొనసాగును. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున కాయ కష్టము చేయకూడదు. 7 నాళ్ల పాటు ప్రభువునకు దహన బలులు అర్పింపుడు. 8వ నాడు మరలా ఎల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. దహన బలిని అర్పింపుడు. ఇది ఆరాధన రోజు కనుక ఆనాడు శ్రమించి పనిచేయరాదు. మీరెల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవ దినములు ఇవియే. ఈ తరుణమున ఆయా దినముల కర్మకాండను అనుసరించి దహన బలులు, సంపూర్ణ దహన బలులు, ధాన్య బలులు, ద్రాక్షాసారాయ బలులు, సామాన్య బలులను అర్పింపవలయును. మీరు మామూలుగా పాటించు విశ్రాంతి దినములనే కాక వీనిని కూడా ఉత్సవ రోజులుగా పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనము వరకు. యేసు తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా?
అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందు స్వగృహమందు తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములు చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.